ఎవరైతే ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పైన ఆల్ అని క్లిక్ చేయండి. మేము పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏ జవాన్. సో మనకైతే ఎలాంటి అకాడమీ అనేది లేదు. జవాన్ కావాలి అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి హార్ట్ఫుల్గా హెల్ప్ చేయడానికి అని చెప్పి మేము మీ ముందుకు వచ్చాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో డైలీ క్విజ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అవ్వండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏ జవాన్. సో బ్రదర్, ఎవరెవరైతే ఈ వీడియో చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బ్రదర్. ఎందుకు అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నుండి మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఆ మెసేజ్ ఏంటి అంటే అన్న సిఆర్పిఎఫ్ డ్యూటీ ఎలా ఉంటుంది, బీఎస్ఎఫ్ డ్యూటీ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో లీవ్స్ ఎన్ని దొరుకుతాయి అండ్ జాయినింగ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, వీటికి అన్నింటికి సంబంధించినటువంటి లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను బ్రదర్. సో మ్యాక్సిమం ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ ప్రతి ఒక్కటి అంటే మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు కానివ్వండి, ఫోర్స్ గురించి తెలుసుకోవాలన్నా కానివ్వండి, సో ప్రతి ఒక్క వీడియో చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బ్రదర్. సో ఫైనల్లీ ఈ వీడియో ఏంటి అంటే అస్సాం రైఫిల్స్. సో అస్సాం రైఫిల్ గురించి, అసలు అస్సాం రైఫిల్ ఒకటి ఉంది అని చెప్పేసి కూడా చాలామందికి తెలియదు బ్రదర్. ఈవెన్ ఇప్పటికీ విలేజెస్లో అస్సాం రైఫిల్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ sscgd రిజల్ట్ వచ్చిన తర్వాత అస్సాం రైఫిల్ అనేది చాలామందిలో వైరల్ అయిపోయింది. సో ఈ అస్సాం రైఫిల్ ఎలా ఉంటుంది డ్యూటీ, సో జాబ్ లొకేషన్ ఎలా ఉంటుంది, సో అస్సాం రైఫిల్ అనేది ఇండియన్ ఆర్మీలో ఒక పార్ట్ అండ్ దాని లీవ్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎలా ఉంటుంది, డీటెయిల్ అయితే ఈ వీడియోలో చెప్తాను బ్రదర్. అండ్ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నాకు పర్సనల్గా అయితే అస్సాం రైఫిల్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడి నుంచి గ్యాదర్ చేశాను అంటే వన్ ఆఫ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ రఘునాథ్ బిఎస్ఎఫ్. సో అతని హెల్ప్తోనే నేను ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించినాను. సో మీకు అర్థమయ్యేటట్టు ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ రియల్లీ థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకు అంటే ఆయన చేసిన హెల్ప్తోనే మీకు అందరికీ ఈ విషయం అనేది తెలుస్తూ ఉంది బ్రదర్. అంటే అస్సాం రైఫిల్ గురించి తెలుస్తూ ఉంది. సో ఆయన కనుక మనకు చెప్పకపోయి ఉంటే ఏ విషయం కూడా తెలిసేది కాదు. సో ఫైనల్లీ ఎక్కడి నుండి మొదలు పెడదాము అంటే ఇండియన్ ఆర్మీ నుంచి మొదలు పెడదాము. సో అస్సాం రైఫిల్ అనేది ఇండియన్ ఆర్మీలో వన్ ఆఫ్ ద పార్ట్ బ్రదర్, అంటే అన్అఫీషియల్గా పార్ట్ అన్నమాట. అండ్ అస్సాం రైఫిల్ అనేది ఓల్డెస్ట్ పారామిలిటరీ ఇన్ ఇండియా బ్రదర్. సో ఇండియన్ ఆర్మీ డ్రెస్ ఏ విధంగా అయితే ఉంటుందో అస్సాం రైఫిల్ డ్రెస్ కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ అస్సాం రైఫిల్లో ఇండియన్ ఆర్మీ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రదర్. సో ప్రతి ఒక్క పారామిలిటరీకి సపరేట్ గైడ్లైన్స్ అనేటివి, సపరేట్ రూల్స్ అనేటివి ఉంటాయి. సో ఇండియన్ ఆర్మీ ఏ రూల్స్ అయితే ఫాలో అవుతుందో అస్సాం రైఫిల్స్ కూడా అదే రూల్స్ ఫాలో అవుతుంది. సో ఈ అస్సాం రైఫిల్ ఏంటి అంటే డ్యూయల్ రోల్ బ్రదర్. సో ఏంటి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వర్క్ చేస్తుంది అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద కూడా వర్క్ చేస్తుంది బ్రదర్. సో రెండింటి కమాండెంట్ని ఫాలో అవుతుంది అండ్ బౌత్ సైడ్స్ ఈక్వల్ డ్యూటీ అనేది చేస్తారు బ్రదర్. సో మరి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీని జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, డ్యూటీస్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అస్సాం రైఫిల్ డ్యూటీ ప్లేస్ బ్రదర్. సో ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మెయిన్గా వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ బ్రదర్. సో ఏవైతే 7 సిస్టర్స్ అంటారో స్టేట్స్ని, సో ఆ స్టేట్లలో అస్సాం రైఫిల్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది బ్రదర్. సో అండ్ చాలామంది అనుకునేది ఏంటి అంటే జీవితాంతం అక్కడే ఉండాలా, మళ్ళీ మనం హైదరాబాద్లో మన స్టేట్లో జాబ్ చేసుకోవడానికి లేదా అంటే డెఫినెట్లీ ఛాన్స్ ఉంది బ్రదర్. అండ్ మీరు అస్సాం రైఫిల్లో కానివ్వండి, పారామిలిటరీలో కానివ్వండి 5 years ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్జీ అంటే ఎన్ఎస్జీ కమాండో అనే కాదు బ్రదర్, ఎన్ఎస్జీలో కూడా సోల్జర్స్ ఉంటారు. సో దానిపైన పోస్టింగ్ వేసుకుని అంటే మీరు ఎన్ఎస్జీలో జాయిన్ అయ్యి ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్లో కూడా డ్యూటీ చేయొచ్చు బ్రదర్. ఎన్డీఆర్ఎఫ్లో కూడా డ్యూటీ చేయొచ్చు. అది మినిమం 5 years to 6 years సర్వీస్ అనేది ఉంటుంది. అండ్ మన హైదరాబాద్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఉంది అండ్ ఎన్ఎస్జీ కూడా ఉంది అండ్ వైజాగ్లో కూడా ఉంది, ఏపీ స్టేట్లో కూడా ఉంది. ఎవరైతే అస్సాం రైఫిల్స్ వచ్చిందని చెప్పేసి, ఐటీబీపీ వచ్చిందని చెప్పేసి, ఎస్ఎస్బి బిఎస్ఎఫ్ ఇవన్నీ వచ్చినాయి, సో దీనివల్ల నేను నా లోకల్ స్టేట్లో జాబ్ చేసుకోలేనని చెప్పేసి మాత్రం ఎట్లాంటి బాధ పెట్టుకోకండి బ్రదర్. డెఫినెట్గా మీరు ప్రతి ఒక్కరూ ఎన్ఎస్జీలో జాయిన్ అవ్వండి, మన లోకల్ ప్లేస్లో డ్యూటీ చేసుకోండి బ్రదర్. సో బ్రదర్ సింపుల్గా చెప్పాలి అంటే పారామిలిటరీలో చాలా బుక్కలు ఉంటాయి బ్రదర్. మీరు ప్రతిదాన్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు సౌత్ రీజియన్లో కూడా జాబ్ అనేది చేయొచ్చు, ఓకేనా. సో ఎట్లాంటిది ఉంటుంది అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమైపోతుంది బ్రదర్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూటీస్. సో డ్యూటీస్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ ఎలా ఉంటాయి అంటే, సో బ్రదర్ ఏదైతే చెప్పినానో ఇండియన్ ఆర్మీ రూల్స్ అని ఏదైతే చెప్పినానో, సో ఇండియన్ ఆర్మీ ఏదైతే డ్యూటీ చేస్తుందో
అస్సాం రైఫిల్ కూడా అదే డ్యూటీ చేస్తుంది బ్రదర్. సో ఇండియన్ ఆర్మీ ఏ డ్యూటీ చేస్తుంది అంటే వార్ బ్రదర్. సో అస్సాం రైఫిల్ కూడా వార్లో పాల్గొంటుంది. సో పారామిలిటరీ వార్లో పాల్గొన్నదా అంటే లేదు బ్రదర్. సో ఓన్లీ ఇండియన్ ఆర్మీ అండ్ అస్సాం రైఫిల్స్ అనేది పాల్గొంటుంది. సో మిగిలిన ఫోర్సెస్ అన్నీ ఇండియన్ ఆర్మీకి బ్యాకప్గా వర్క్ చేస్తాయి. సో రిమైనింగ్ ఫోర్సెస్ అన్నీ ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీగా యూజ్ చేసుకుంటే ఇండియన్ ఆర్మీ మాత్రం వారికి ఉంటుంది బ్రదర్. సో ఇండియన్ ఆర్మీకి సపరేట్ వార్ డ్రిల్ అనేది ఉంటుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఈ అస్సాం రైఫిల్ మెయిన్ డ్యూటీ ఏంటి అంటే వార్లో పాల్గొంటుంది అండ్ ఇండియా మరియు మయన్మార్ ఏదైతే బర్మా ఉందో ఆ బార్డర్లో కూడా డ్యూటీ చేస్తుంది అండ్ స్మగ్లింగ్ అండ్ నక్సల్స్. సో నక్సల్ డ్యూటీ కూడా చేస్తుంది బ్రదర్. సో ప్రతి ఒక్క డ్యూటీ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అంటే ఏదైతే 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డ్యూటీ అనేది కవర్ చేస్తుంది బ్రదర్. సో మరి డ్యూటీస్ ఎలా ఉంటాయి, రెస్ట్ ఎలా దొరుకుతుంది అంటే సో బేసికల్లీ పెట్రోలింగ్ అనేది ప్రతి ఒక్క పారామిలిటరీలో ఉంటుంది బ్రదర్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా పెట్రోలింగ్ అనేది ఉంటుంది. సో 2 hours ఆఫ్ డ్యూటీ ఉంటుంది, 4 hours ఆఫ్ రెస్ట్ అనేది ఉంటుంది బ్రదర్. సో డే మొత్తంలో ఏంటి అంటే 2 hours డ్యూటీ చేయాలి, 4 hours రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 2 hours డ్యూటీ, మళ్ళీ 4 hours రెస్ట్ తీసుకోవడము. సో ఇట్లా నియర్లీ 8 to 10 hours అనేది మనం డ్యూటీ చేయాల్సి ఉంటుంది పర్ డే. సో పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా చెప్పలేం బ్రదర్, అది ఎంత టైం పట్టేది తెలీదు. సో మెయిన్ డ్యూటీ ఏంటి అంటే అస్సాం రైఫిల్ది నాగా టెర్రరిస్ట్. సో నార్త్ స్టేట్లలో టెర్రరిస్టులు చాలా అంటే చాలామంది ఉంటారు బ్రదర్. సో వాళ్ళ కోసం సపరేట్గా తయారు చేయబడింది అస్సాం రైఫిల్స్. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే సో బ్రదర్ శాలరీ అన్నింటికి సేమే ఉంటుంది, బేసిక్ పే అనేది. సో ఇప్పుడు మీరు జాయిన్ అవుతూ ఉన్నారు కదా, మీది లెవెల్ 3 బ్రదర్ ర్యాంక్ వచ్చేసి. సో లెవెల్ 3 కానిస్టేబుల్ అన్నమాట. సో మీ బేసిక్ పే ఎంత అంటే 21,700 ప్లస్ అలవెన్స్ బ్రదర్. సో ఈ అలవెన్స్ అనేది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మీరు చేసే జాబ్ లొకేషన్ని బట్టి. సో అస్సాం రైఫిల్ వాళ్ళకి ఎక్కడెక్కడ బెనిఫిట్ ఉంటుంది, ఎంతవరకు అలవెన్స్ దొరుకుతుంది అంటే సో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్. సో ఈ 3 స్టేట్లు డేంజర్ జోన్గా పరిగణిస్తూ ఉంది అస్సాం రైఫిల్స్. సో ఇక్కడ డేంజర్ అలవెన్స్ అంటే డిఏ వచ్చేసి 9,700 దొరుకుతుంది బ్రదర్. అంటే మీకు వచ్చే శాలరీ కాకుండా 9,700 ఎక్స్ట్రా డిఏ అనేది దొరుకుతుంది. సో ఫైనల్లీ అలవెన్స్ బ్రదర్. సో ఈ అలవెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మీకి అలవెన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అస్సాం రైఫిల్ అలవెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది బ్రదర్. సో ఇండియన్ ఆర్మీకి ఇప్పుడు మన లోకల్లో కరీంనగర్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి క్యాంటీన్స్ ఉన్నాయి బ్రదర్. అండ్ పారామిలిటరీకి సిపిసి అని ఒకటే ఉంటుంది. సో సిపిసి గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తూ ఉన్నాను. సో ఎవరైతే వీడియో చూడని వాళ్ళు ఉంటారో చూడండి. అండ్ సో సిడిఎస్ అంటే సెంట్రల్ డిఫెన్స్ క్యాంటీన్ అండ్ సిపిసి సెంట్రల్ పోలీస్ క్యాంటీన్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ బయట 100 రూపీస్ దొరికింది అనుకోండి, అది సిడిఎస్ అంటే ఆర్మీ వాళ్ళ క్యాంటీన్లో 60 రూపాయలకు దొరుకుతుంది. అండ్ సిపిసిలో వచ్చేసి నియర్లీ 75 రూపీస్ to 80 రూపీస్ మధ్యలో దొరుకుతుంది బ్రదర్. ఇది ఇంకా మీరు అర్థం కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను డిఫరెన్స్. అండ్ లిక్కర్ కార్డ్. సో పారామిలిటరీకి దేనికి లిక్కర్ కార్డ్ అనేది ఉండదు బ్రదర్ ఎక్సెప్ట్ ఐటీబీపీ. సో ఐటీబీపీ వాళ్ళకి ఆన్లైన్లో కూడా లిక్కర్ అనేది స్టార్ట్ అయింది. సో అస్సాం రైఫిల్ వాళ్ళకి ఏంటి అంటే ఆర్మీ వాళ్ళకి ఎలా అయితే కార్డు ఉంటుందో లిక్కర్ కార్డు, అస్సాం రైఫిల్ వాళ్ళకు కూడా లిక్కర్ కార్డ్ అనేది దొరుకుతుంది బ్రదర్. అండ్ సో అస్సాం రైఫిల్కి ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే లీవ్స్ బ్రదర్. సో ప్రతి ఒక్క పారామిలిటరీకి ఏంటి అంటే 2 EL అండ్ 15 days CL ఉంటుంది. సో అస్సాం రైఫిల్ ఏంటి అంటే ఓవరాల్గా వచ్చేసి 92 days బ్రదర్ లీవ్స్. సో 2 EL 1 CL. సో ఈ CL ఏంటి అంటే 28 days బ్రదర్. సో ఇంకా డీటెయిల్గా అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకా చాలా తెలుసుకోవడానికి ఉంటుంది. సో ఎవరెవరైతే అస్సాం రైఫిల్స్ వచ్చింది ఎలా ఉంటుందో డ్యూటీ అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పేసి థింక్ చేయకండి బ్రదర్. సో అస్సాం రైఫిల్స్ అనేది అన్నింటికంటే బెటర్ ఉంటుంది అండ్ లీవ్స్ ఎక్కువ దొరుకుతాయి. సో అండ్ ఇన్స్టాగ్రామ్లో మనకి చాలామంది అడిగినారు ఏంటి అంటే అస్సాం రైఫిల్స్ అనేది చాలా టైట్ ఉంటుంది కదా అన్న, సో అక్కడికి వెళ్తే రిస్క్ ఏమో, ట్రైనింగ్ టఫ్ ఉంటుందేమో అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో బ్రదర్ ఫౌజీ అంటేనే రిస్క్ బ్రదర్, ఓకేనా. సో ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ బ్రదర్. ఇంకా సో ఎవరెవరైతే జాబ్ అని చెప్పేసి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ చుక్కలు కనబడతాయి 100%. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండే ప్యాషన్తో వెళ్తూ ఉన్నారో వాళ్ళే లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు, జాబ్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు బ్రదర్. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో వెళ్ళాలా వద్దా అంటే 100% వెళ్ళండి. ఈ రోజులలో మీకు మళ్ళీ ఇంత టైము ఇంత ఓపిక రాదు బ్రదర్. ఒక జాబ్ వచ్చిన జాబ్ని మిస్ చేసుకొని సెకండ్ జాబ్ కోసం వెతుక్కోవడము అంటే వేస్ట్ ఆఫ్ టైం. సో ఉన్నదాన్ని యూజ్ చేసుకోండి, అందులోనే మళ్ళీ ఎల్డీసీ ఉంటాయి. సో హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎవరు ఏది చెప్పినా నమ్మకండి బ్రదర్. మీ ఊళ్ళో చెప్తూ ఉంటారు అరే అక్కడ అట్లా ఉంటుంది ఇక్కడ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి, ఎవరికి ఏది తెలియదు, అంతా మీ ముందు డబ్బా కొట్టుకోవడానికి, ఓకేనా.
సో బ్రదర్ ఫైనల్లీ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినాను. సో మేబీ ఏమైనా మిస్ అయి ఉండొచ్చు, ఏమైనా చెప్పకపోయి ఉండొచ్చు. సో మీకు ఇంకా ఏమైనా అస్సాం రైఫిల్ గురించి తెలిస్తే మటుకు కింద డెఫినెట్గా కామెంట్ చేయండి, మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఫైనల్లీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.